టెట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్. క్వాలిఫై వాళ్లకు డిఎస్సి ఫ్రీ నుంచి మినహాయింపు. వర్షాకాల సమస్యలపై అధికారులతో పొన్నం సమీక్ష. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం. సుచిత్రలోని 33 గుంటల భూమి మల్లారెడ్డిది కాదు, కోర్టుకు నివేదిక ఇచ్చిన మేడ్చల్ రెవెన్యూ అధికారులు. సిటీలో ముమ్మరంగా స్కూల్ బస్సుల తనిఖీలు. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్. 30 వెహికల్స్ పై కేసు. డేటింగ్ యాప్తో చీటింగ్ చేసిన ఢిల్లీ ముఠా అరెస్ట్. నిరుద్యోగులే టార్గెట్. 40 లక్షల రూపాయలు సీజ్. తెలంగాణ టెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. పేపర్ 1లో 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక టెట్ పేపర్ 2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% మంది అర్హత సాధించారని తెలిపారు అధికారులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ 26,000 ప్రభుత్వ పాఠశాలలకు 1,100 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్ అలియాలోని ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో బడిబాట కార్యక్రమంలో పొన్నం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. మెగా డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేశారు మంత్రి. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అలియా పాఠశాల ఉందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలలను అలియా పాఠశాలలా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు రాజాసింగ్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలలో 1,100 కోట్ల రూపాయలు పెట్టి 26,000 స్కూల్స్ మే 1,100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఆఖరికి వైస్ ఛాన్సలర్లను వేసుకునే పరిస్థితి లేదు. డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము, కానీ తప్పకుండా విశ్వాసం కలగజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్య 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 విద్యనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు వాళ్లకు పోటీ పరీక్షలు నిర్వహించి ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి వాళ్ళతోటి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. గురుకులాల పేరు మీద, మోడల్ స్కూళ్ళ పేరు మీద, కేంద్రీయ విద్యాలయాల పేరు మీద, నవోదయాల పేరు మీద, రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద అనేకమైనటువంటి విధంగా విద్యా సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది 1872 స్కూల్ 142 ఏళ్ళైంది. ఇంత పెద్ద చరిత్ర స్కూల్. బడికి వాళ్ళకి ఆర్థికంగా లేదు అనేటువంటి అవకాశం లేకుండా పిల్లలందరికీ 100% స్కాలర్షిప్, మధ్యాహ్న భోజనం, బట్టలు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇస్తూ అన్ని రకాల సౌకర్యాలు కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఆలియా గవర్నమెంట్ స్కూల్ వస్తే ప్రైవేట్కైనా చాలా బ్యూటిఫుల్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తుంది. ఏదైనా కాన్స్టెన్సీలో మంచి కార్యక్రమం కానీ స్కూల్లో స్కూల్లో ప్రోగ్రాం పెట్టాలంటే ఫస్ట్ పేరు ఆలియా హై స్కూల్లో వచ్చేది. అదేవిధంగా అది హై స్కూల్కి మంచి ప్రిన్సిపల్ గారు కూడా వస్తున్నారు. మా మినిస్టర్ గారికి ఒకటే ఒక రిక్వెస్ట్, మీ గురించి అందరికీ తెలుసు, మీరు పబ్లిక్ లీడర్ అని. జనాలలో ఏం భావన ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అర్థం చేసే వ్యక్తి మీరు. మేము కూడా మా నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళని ఆలియా స్కూల్ లాగా ప్రతి ఒక్క స్కూల్ డెవలప్ చేయాలని మా మనసులో ఉంది. కానీ వితౌట్ గవర్నమెంట్ సపోర్టు ఏం చేయలేము. మేము పోతాం, స్కూల్ పోతాం, అక్కడ ఉన్న ప్రాబ్లం రాసుకుంటాం, లెటర్ పరంగా కలెక్టర్ గారికి ఇస్తాం. అది పెండింగ్ గతంలో అయ్యేది.
కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్, కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మాకు తెలుసు. కానీ డెవలప్మెంట్ పరంగా పూర్తి సహకారం మాది ఉంటుంది. మీ ఆశీర్వాదం కూడా మా గౌశామ్యాలలో ఉండాలి. ప్రతి ఒక్క స్కూల్ పైన మీ ఆశీర్వాదం ఉండాలని మేము మీకు ఇవాల్టి నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులపై ఫోకస్ చేశారు ఆర్టీఏ అధికారులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ప్రతి స్కూల్ బస్సును చెక్ చేశారు. బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, షేర్లింగంపల్లితో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేని బస్సులకు డ్రైవర్లు యూనిఫామ్ వేసుకోకపోవడంతో ఫైన్లు వేశారు. 30 వాహనాలపై కేసు నమోదు చేశారు. కండిషన్లో లేని పలు బస్సులను సీజ్ చేశారు ఆర్టీఏ అధికారులు. స్కూల్లో స్టార్ట్ అయిన సందర్భంగా స్కూల్ బస్సులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. టీటీసీ శ్రీ చంద్రశేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో 4 టీమ్స్ ఉన్నాయి. ఒకటి రాజేంద్రనగర్లో, ఒకటి ఇక్కడ టిప్పు కాన్వెంట్ దగ్గర, ఒకటి షేర్లింగంపల్లి, ఇంకొకటి మియాపూర్ అండ్ గచ్చిబౌలిలో. ప్రస్తుతము మేము 8 వెహికల్స్కి కేసు బుక్ చేసినాము. దాంట్లో 4 వెహికల్స్ ఫిట్నెస్ లేనివి ఉన్నాయి. మిగతావి అదర్ అఫెన్సెస్. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం మైనారిటీలకు ఏమీ చేయలేదని విమర్శించారు మంత్రి ఫరూక్. టీడీపీ ప్రభుత్వం మైనారిటీలకు అండగా ఉంటుందన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తుందన్నారు. అమరావతి రైతులకు తాము అండగా ఉంటామన్నారు. రాబోయే 5 ఏళ్లలో బాబు మార్క్ పాలన చూస్తారంటున్న మంత్రి ఫరూక్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. ప్రమాణ స్వీకారం చేసిన 25 మంత్రుల్లో ఒకరైన ఫరూక్ గారు మనతో ఉన్నారు. సో ఆయనతోటి మాట్లాడదాం. సరే, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అయితే ఈరోజు జనరల్గా సార్ను అందరం కలిసి క్యాబినెట్ మంత్రులు అంతా ఆయన ఫెలిసిటేట్ చేద్దామనే ఉద్దేశంతో అందరం కలిసాము. ఇక్కడ జనరల్గా డిస్కస్ చేసాము ఎట్లా ఉండాలి, ఏ రకంగా మనం ఉండాలి అనేది. గత ప్రభుత్వం లేక పరదాల్లో పోవడము, మనమందరం కూడా ఈ కాన్వేలో పోవడము, పోలీసులు పెట్టుకోవడం అనేది లేకుండా సింపుల్ సిటీగా మనము బిహేవ్ చేద్దాము, ప్రజలకు నమ్మకం కలిగిద్దాము. మన అభివృద్ధి ఏదైతే ప్రజలు వాగ్దానం చేసా అవి మనం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మన అందరం కలిసికట్టుగా పనిచేసి దాని అభివృద్ధి కార్యక్రమాలు ఫలాలు ప్రజలకు అందజేయాలని చెప్పి దాని గురించి డిస్కషన్ జరిగింది. అంతే డిస్కషన్ జరిగిన తర్వాత మనముగా అందరం ఎమ్మెల్యేలు మేమంతా అందరం అంతా అడిగాము. సార్ మనం కేటాయించలేదు, కేటాయించిన తర్వాత మనం కూడా సెక్రటరీ పోయి ఎవరి శాఖలో వాళ్ళు కూర్చొని పనిచేయడం ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీటింగ్ లో బాబు గారు ఎవరికి ఏ సాకిస్తారు అన్న దాని మీద ఎవరికి క్లారిటీ ఇవ్వలేదా? ఇవ్వలేదు. 2 రోజులు ఇస్తామని తిరుపతి పోయి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి అడిగాం. దాని గురించి తిరుపతి పోయి వచ్చిన తర్వాత క్లారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే మైనార్టీలకు సంబంధించి అయితే మాత్రం ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటారు? జగన్ ప్రభుత్వం ఏం చేసింది? జగన్ ప్రభుత్వం అంత వాగ్దానాలు చేసింది, అది ఒకటి కూడా నిలబెట్టుకోలేదమ్మా. దుల్హన్ పథకం కానివ్వండి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయంలో కానివ్వండి, ఏది కూడా వాళ్ళు వాగ్దానం చేసింది ఒకటి కూడా నిలబెట్టుకోలేదు. ఆయన ఏదో అడ్వైజరీ కమిటీలు వేసాడు కానీ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం. కానీ మేము అలాంటివి కాదు. గతంలో ఇవన్నీ కార్యక్రమాలని నేనే చేశా ఈ మన ప్రభుత్వంలో. అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ రోజు కార్యక్రమాలను చేశాను, సక్సెస్ఫుల్గా చేశాం. మళ్ళీ అదే ఏదైతే లోకేష్ బాబు గారు మనం చెప్పారు ఇండియా టీవీలో కానీ నేషనల్ టీవీలో కానీ, మేము మేము ఇండియాలో బీజేపీతో కలిసిన మా పాలసీ మాది, మా అజెండా మాది, వాళ్ళ అజెండా వాళ్ళది అని చెప్పడం జరిగింది. ఆ రకంగానే మేము ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఎన్డీఏ విషయానికి వస్తే కనుక బీజేపీ ప్రభుత్వం 2014లో కూటమిగా ఏర్పడైనప్పటికీ కూడా ఏపీకి పెద్దగా ఏం చేయలేదని ఏపీ ప్రజలు చాలా మంది ఆరోపించారు. నాయకులు కూడా విభేదాలు వచ్చాయి అప్పట్లో. సో ఇప్పుడు ఏపీ కేంద్రం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏపీకి? ఇప్పుడు ఆ పరిస్థితి లేదమ్మా, మీకు తెలుసు. కొంచెం మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి తప్పకుండా మన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కేంద్రం నుంచి మాకు నిధులు వస్తాయని చెప్పి గట్టి నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాజధానికి సంబంధించి అమరావతి రాజధాని అని బాబు గారు కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ భూములకు సంబంధించి కావచ్చు, అలాగే రేపు ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు చేయబోతున్నారు సీఎం? నిన్న మొన్న చెప్పారు కదా సీఎం 5 ఫైళ్ళ మీద సంతకం చేస్తామని, అది ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. గ్రాడ్యువల్గా ఒకటి దాని తర్వాత ఒకటి తప్పకుండా చేస్తాం. ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందజేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే వాగ్దానం చేశారో తప్పకుండా పాటిస్తామో తెలియజేస్తాను.
థ్యాంక్ యూ సార్. అదే మొత్తంగా చూస్తే కనుక ముందుగానే ఏపీ సీఎం ఏదైతే సీఎం అయితే ఏ ఫైల్స్ మీద అయితే నేను సంతకం పెడతానన్నా సేమ్ అదే 5 ఫైల్స్ మీద రేపు సంతకం చేస్తారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్ చెప్తున్న ప్రకారంగా చూస్తే కనుక శాఖల కేటాయింపు అనేది తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాతే అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది అని చెప్తున్నారు. బాబుతో మంత్రులందరూ కలవడం జరిగింది. ఈ మీటింగ్లో ఏది కూడా అంటే జగన్ ప్రభుత్వం చేసిన ఏ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి పొరపాట్లు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదు. మంత్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో లక్ష్మీ వీస్క్ న్యూస్ హైదరాబాద్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతి కార్మికులకు తీరని లోటని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సనత్ నగర్లోని తలసాని ఇంట్లో శంకర్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మోండా మార్కెట్ ట్రేడర్స్ అధ్యక్షుడిగా వ్యాపారులు కార్మికుల సమస్యల పరిష్కారానికి శంకర్ యాదవ్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు మంత్రి పొన్నం. ఆన్లైన్ డేటింగ్ యాప్లలో యువతులతో వలవేసి మోసాలకు తెగబడుతూ లక్షల్లో దండుకుంటున్న ముఠా గుట్టురట్టు చేశారు మాదాపూర్ పోలీసులు. మోసగాళ్లకు అడ్డాగా మారి దోచుకుంటున్న మాదాపూర్ మోష్ పబ్ నిందితులను అరెస్ట్ చేశారు. పలు రాష్ట్రాలు తిరుగుతూ హై క్లాస్ పబ్బుల్లో యువతను మోసం చేస్తున్న 7గురిని అరెస్టు చేయడంతో పాటు వారికి సహకరించిన పబ్బు మేనేజర్ యజమానులను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. సిటీలో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు పబ్బు యజమానులు. ఢిల్లీ నుంచి వచ్చిన 6గురు ముఠాగా ఏర్పడి యువకులను మోసం చేస్తున్నారు. డేటింగ్ యాప్లను ఉపయోగించి చీటింగ్కు పాల్పడుతున్నారు. నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి డేటింగ్ యాప్లలో వారి ఫోటోస్ అప్లోడ్ చేసి యువకులకు గాలం వేస్తున్నారు. డేటింగ్ యాప్లలో అబ్బాయిలను ట్రాప్ చేసి పబ్కు తీసుకెళ్లి చీట్ చేస్తున్నారు ఈ ముఠాలోని అమ్మాయిలు. పబ్స్లలో సపరేట్ క్యూఆర్ కోడ్ మెషిన్స్, డెవిల్స్ నైట్ పేరుతో వేరే మెనూ ఏర్పాటు చేశారు పబ్ యజమానులు. అమ్మాయిలకు తక్కువ ఆల్కహాల్, వారు తీసుకొచ్చిన కస్టమర్లకు ఎక్కువ ఆల్కహాల్ పోసి మత్తులోకి దింపుతున్నారు. దీంతో తీరా బిల్లు కట్టే సమయానికి కస్టమర్స్తో వచ్చిన అమ్మాయిలు తప్పించుకొని పారిపోతున్నారు. కస్టమర్లకు ఎక్కువ బిల్లు వేసి వసూలు చేస్తున్నారు పబ్బు యజమానులు. వచ్చిన అమౌంట్ను ముఠా సభ్యులు, పబ్బు నిర్వాహకులు షేర్ చేసుకుంటున్నారని తెలిపారు పోలీసులు. 40 రోజుల్లో 40 లక్షలకు పైగా మోసం చేశారని వెల్లడించారు. సిటీలోని మోష్ పబ్ ఓనర్లు తరుణ్, జగదీష్, మేనేజర్ సాయి కుమార్లను అరెస్టు చేశారు పోలీసులు. మెట్రో సిటీస్లో ఉన్న లాస్ట్లో జరిగిన పబ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఇక్కడ మాష్ పబ్ని అప్రోచ్ అయ్యారు, అలాగే ఢిల్లీలో చేశారు, బెంగళూరులో చేశారు, అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే జాబ్ కోసం వచ్చే అమ్మాయిల్ని తీసుకొని వాళ్ళ డేటా తీసుకొని ఇక్కడ ఒక 6 అమ్మాయిల్ని తీసుకువచ్చి వాళ్ళ ఫోటో అండ్ ఐడెంటిటీ ఫాల్స్ నేమ్తో ఈ డేటింగ్ యాప్స్లో పెడతారు. డేటింగ్ యాప్స్లో పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ అదర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డేటింగ్ వాళ్ళని చాటింగ్ అయితే చేసేది ఒకడు ఉన్నాడు. హీ విల్ బీ చాటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దీస్ గర్ల్స్ విల్ నాట్ బీ చాటింగ్, దిస్ పర్సన్ విల్ బీ చాటింగ్. తర్వాత ఒక కెఫేకి రమ్మని చెప్తారు సాయంత్రం. ఆ కెఫేకి వెళ్ళినప్పుడు ఫస్ట్ దే విల్ హ్యావ్ కాఫీ. అక్కడి నుంచి పర్టికులర్ పబ్కి వెళ్దాము అని వాళ్ళని మ్యానిపులేట్ చేసుకొని తీసుకెళ్తారు. హైదరాబాద్లో మోసాలకు పాల్పడుతున్న పబ్బులపై ఫోకస్ చేశామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఢిల్లీ ముఠా యువకులను మోసం చేస్తున్నారన్నారు. అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గరలోని పబ్స్కు తీసుకువెళ్లి బిల్లు కట్టే సమయానికి అమ్మాయిలు పారిపోతున్నారని తెలిపారు. అక్కడ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఆల్ డెవిల్స్ నైట్ అని ఒక సపరేట్ మెనూ ఉంది. వీళ్ళదే పిఓఎస్ మషిన్ వాడతారు, వీళ్ళదే సపరేట్ మెనూ ఉంటుంది. సో ఆల్ ఆర్ హై ప్రైజ్ ఉంటుంది. సో దీన్ని సపరేట్గా బిల్లింగ్ చేపిస్తారు. సో ఒక్కొక్క క్యాండిడేట్తో పాటు వీళ్ళు అప్ టు 30,000 40,000 బిల్ చేపిస్తారు. దాంట్లో షేరింగ్ బోత్ అమ్మాయి ఎవరు తీసుకొచ్చి ఆ అమ్మాయికి, ఆ పబ్కి, అలాగే ఆ ఈవెంట్ ఎవరు చేస్తున్నారు వీళ్ళు, ఇట్లా దే విల్ డివైడ్ ది ప్రొసీడ్స్. బిల్ చేయక ముందు వీళ్ళు పరారీ అవుతున్నారు, ఎస్కేప్ అవుతున్నారు. దాదాపు 30 lakhs వరకు వీళ్ళు చేశారు. అప్ టు 50 to 60 people
ని మోసం చేసి ఇలాంటి ఒక ఇది చేశారు. సో వీళ్ళు 8 స్మార్ట్ మొబైల్ ఫోన్స్, ఒక థార్ కార్, అలాగే కియా కార్, అలాగే అండ్ అదర్ ఐటమ్స్ లైక్ మెనూ కార్డ్స్ అండ్ POS మషీన్స్ వాళ్ళు దే హావ్ డిస్ట్రాయిడ్ ఇట్. సో అది కూడా సీజ్ చేసుకున్నాము. ఇక సిటీలోని కొన్ని పబ్బుల్లో మోసాలకు పాల్పడుతున్నారని, డేటింగ్ యాప్లను యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజల ఫోన్లో కాంటాక్ట్స్, గ్యాలరీ యాక్సెస్ తీసుకుని ఆ తర్వాత వాటిని ఉపయోగిస్తూ వేధిస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేక కొందరు సూసైడ్స్ కూడా చేసుకున్నారు. వీటిని తగ్గించేందుకు పోలీసులు గూగుల్తో కలిసి ఫేక్ యాప్స్ని రిమూవ్ చేయించారు. దీంతో ప్రముఖ కంపెనీల పేర్లను వాడుతూ జనాలను వేధిస్తున్నారు లోన్ యాప్స్ నిర్వాహకులు. ఆర్థిక అవసరాలున్న వారికి ఆశ చూపి అత్యధిక వడ్డీలతో అతలాకుతలం చేసే లోన్ యాప్ల దాటికి కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఇల్లీగల్ లోన్ యాప్లను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గూగుల్కు లెటర్స్ రాసి పలు యాప్స్ని ప్లేస్టోర్ నుంచి తొలగించాలని రిక్వెస్ట్లు కూడా పెట్టారు పోలీసులు. ఈ మధ్య కాలంలో లోన్ యాప్లపై ఫిర్యాదులు మరింత ఎక్కువ అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు లోన్ యాప్లపై ఫిర్యాదులు రెండింతలు పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కస్టమర్ల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇల్లీగల్ లోన్ యాప్లను అరికట్టేందుకు పోలీసులు, గూగుల్ ఏకమై చాలా యాప్స్ని ప్లేస్టోర్ నుంచి తొలగించారు. లోన్ యాప్ నిర్వాహకులు మాత్రం పేర్లు మారుస్తూ కొత్త లోన్ యాప్స్ని క్రియేట్ చేసి ప్లేస్టోర్లో పెడుతున్నారు. ఇప్పటికే వందల యాప్స్ని గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించింది గూగుల్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని లోన్స్ ఇస్తున్న సంస్థల పేర్లు వాడుకొని ఫేక్ యాప్స్ని క్రియేట్ చేస్తున్నారు మోసగాళ్లు. ప్రధాన బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల పేర్లను మార్చి లోన్ యాప్స్ని క్రియేట్ చేసి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంచుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర హోంశాఖ ఎన్ని లోన్ యాప్స్ని గుర్తించి వాటిని గూగుల్ నుంచి తీయిస్తున్నా అంతకంతకు కొత్త ప్లాన్స్తో ఫేక్ యాప్స్ సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. కస్టమర్లను వేధిస్తున్న లోన్ యాప్ల వివరాలను గూగుల్కు అందించారు పోలీసులు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో యాప్స్ క్రెడిబిలిటీ ఎలా ఉంది అనే సమాచారాన్ని గూగుల్ రివ్యూ చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోన్ యాప్లను మానిటరింగ్ చేస్తోంది. ముఖ్యంగా తక్కువ టైంలోనే హై రేటింగ్ సాధించిన యాప్స్, వెంటనే రేటింగ్స్లో కుప్పకూలిన యాప్స్, రూల్స్కు విరుద్ధంగా ఉన్న యాప్స్ సమాచారాన్ని రిపోర్ట్ చేస్తోంది గూగుల్. గత కొంతకాలంగా లోన్ యాప్లను గమనిస్తున్న కేంద్ర హోంశాఖ, సైబర్ క్రైమ్ పోలీసులు 15 నెలల్లో దాదాపు 700 ఇల్లీగల్ లోన్ యాప్లపై గూగుల్కి రిపోర్ట్ చేశారు. అలాగే ఫేక్ యాప్లను అరికట్టేందుకు ప్లేస్టోర్లోని అన్ని యాప్లను రివ్యూ చేసి అప్డేట్ చేస్తున్నామని గూగుల్ సంస్థ చెబుతోంది. పాలసీ రూల్స్ను బ్రేక్ చేసిన సుమారు 3500 యాప్లపై గత ఏడాది చర్యలు తీసుకున్నామని తెలిపారు గూగుల్ ప్రతినిధులు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ లోన్ యాప్స్తో ఇబ్బందులు పడుతున్నారు జనం. తీసుకున్న అప్పులు చెల్లించినా అధిక వడ్డీలు చెల్లించాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటున్నారు బాధితులు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అని పర్యవేక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే గానీ అప్పుడు ఆ పాఠశాలకు గుర్తింపు లేదనే అంశం వెలుగులోకి వస్తోంది. గుర్తింపు లేని పాఠశాలలపైన అధికారులు చర్యలు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. రాష్ట్రంలో దాదాపు 11,000 వరకు ప్రైవేట్ పాఠశాలలున్నాయి. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అనుమతులను తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ నుంచి ప్రైమరీ తరగతుల వరకు అనుమతి తీసుకుని హై స్కూల్ వరకు నడిపిస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. 10వ తరగతిలో ఇతర పాఠశాలల పేరుతో గాని ప్రైవేట్ క్యాండిడేట్గా పరీక్షలు రాయించడం లాంటివి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదంటున్నారు పేరెంట్స్ అసోసియేషన్. స్కూల్స్ అడ్మిషన్ల సమయంలో భారీగానే ముడుపులు చేతులు మారుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇతర జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో గుర్తింపు లేని పాఠశాలలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిటీలో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలను గుర్తింపు లేకుండానే గుట్టు చప్పుడుగా రన్ చేస్తున్నారు నిర్వాహకులు. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు స్టేట్ సిలబస్ కు గుర్తింపు తీసుకుని ఐఐటి లాంటి కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఆ పేర్లతో విద్యా సంస్థలు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే గుర్తింపు ఉన్న, గుర్తింపు లేని పాఠశాలల వివరాలను విద్యాశాఖ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్ లీడర్స్. హైదరాబాద్ జిల్లా పరిధిలోని సుమారు 9,000 పైగా పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ పాఠశాలల్లో ₹1,00,000 ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఈ ప్రైవేట్ పాఠశాలకి ఎన్ని పాఠశాలకు గుర్తింపు ఉంది, ఎన్ని పాఠశాలకు గుర్తింపు లేదనే విషయాలు కానివ్వండి, లేకపోతే ఎన్ని పాఠశాలకు గుర్తింపు లేదు వివరాలతో కూడినటువంటి నోటీసులు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రజలకు తెలియజేయడానికి బయటకు విడుదలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్లే గ్రూప్ పేరుతో, నర్సరీ పేరుతో, లేదంటే సిబిఎస్ఈ, ఇంటర్నేషనల్, ఇతర ఐజీసీఎస్ఈ లాంటి కరికులం పేరుతో చేర్పించడానికి మక్కువ చూపుతున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ అనుమతుందో ఎక్కడ అనుమతి లేదో తెలియకుండానే ఈరోజు తల్లిదండ్రులు కూడా గుర్తింపున్న పాఠశాలలు ఏంటో, గుర్తింపు లేని పాఠశాలలు ఏంటో తెలియకుండానే తమ పిల్లల్ని చేర్పిస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తా ఉంది. అందుకే ఈ మహానగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల మీద అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. గుర్తింపు లేని పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించకుండా వారి తల్లిదండ్రుల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేయాలి. సిటీలో ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు లేని స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. పాఠశాలలు ఇంటికి దగ్గరలోనే ఉండడంతో అడిగినంత ఫీజును చెల్లించి పిల్లలను జాయిన్ చేస్తున్నారు పేరెంట్స్. తరువాత స్కూళ్లకు విద్యాశాఖ గుర్తింపు లేదని తెలిసి మోసపోతున్నారు. నగరంలో మెజారిటీ ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు లేవని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. చాలా స్కూళ్లు గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి. ఆ గుర్తింపు లేని స్కూళ్ళలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికీ మత్తు నిద్ర వీడకుండా కనీసం ఏ స్కూల్కి పర్మిషన్ ఉంది, ఏ స్కూల్కి పర్మిషన్ లేదు, పర్మిషన్ లేని స్కూల్లో జాయిన్ అవుతే పర్యవసానాలు ఎలా ఉంటాయి అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పే పరిస్థితి కూడా ఈ విద్యాశాఖ అధికారులకు కరువైంది. అసలు మొత్తానికి గుర్తింపు లేని పాఠశాలలు ఎలా గుర్తించాలి, గుర్తింపు లేని పాఠశాలలపై ఎలా చర్యలు తీసుకోవాలి, ఏ స్కూల్ అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలంటే ముందుగా తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అంతకుముందు ఎన్ఓసి తీసుకోవాలి, ఇప్పుడు అఫిలియేషన్ తీసుకోవాలి. ఒకప్పుడు ఎన్ఓసి, తర్వాత సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ ఇంకేదైనా వాళ్ళకి సంబంధించిన అఫిలియేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా స్టేట్ అఫిలియేషన్ ఉండాలి, ఆ తర్వాతే సంబంధిత వేరే బోర్డు అఫిలియేషన్ ఇచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా చూస్తే చాలా స్కూల్స్ సిబిఎస్ఈ అఫిలియేషన్, సిబిఎస్ఈ ప్రిస్క్రైబ్ సిలబస్ అని చెప్పేసి యథేచ్ఛగా బహాటంగా తమ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇలాంటి స్కూళ్ళలో చేర్పిస్తే తల్లిదండ్రులు ఖచ్చితంగా భవిష్యత్తులో పిల్లలని, ఇప్పుడు ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ 8th, 9th ఆ స్కూల్ ఇప్పుడు వాళ్ళు చదివిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ కానీ దేనికి వెయిటేజ్ ఉండదు. గల్లీకి ఒక స్కూల్ ఉండడంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి కనీసం గ్రౌండ్ లేని బడులు వందల సంఖ్యలో ఉన్నాయని, గత పాలనలో విద్యను వ్యాపారంగా మార్చారంటున్నారు విద్యావేత్తలు. రవాణా శాఖలో అవినీతికి తావు లేకుండా చట్ట ప్రకారం రెవెన్యూ పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రవాణా శాఖలో ఆదాయం పెంపుతో పాటు పారదర్శకంగా పౌర సేవలను అందించాలని, స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. సచివాలయంలో అధికారులతో సమీక్ష చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో జిల్లాల రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, ఆర్టీఓలు పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రవాణా శాఖలో రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. త్రైమాసిక ట్యాక్స్ తక్కువగా వసూలు చేసిన కొన్ని జిల్లాల అధికారుల పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాల కోసం, ల్యాండ్ కోసం ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆదాయ అన్వేషణలో వేధింపుల వల్ల కాకుండా చట్ట ప్రకారమే వ్యవహరించాలని సూచించారు మంత్రి. జిల్లాల్లో విధిగా వాహనాలు తనిఖీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎలాంటి సమస్య ఉన్నా అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. రవాణా శాఖ వాహనాలకు స్టిక్కరింగ్ ఒకేలా ఉండేలా చూసుకోవాలన్నారు. స్కూల్స్, కాలేజీల్లో రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించారు. ప్రతి స్కూల్ బస్సును తనిఖీ చేయాలని, డ్రైవర్లకు, స్కూల్ బస్సులకు ఖచ్చితంగా ఫిట్నెస్ ఉంటేనే రోడ్డెక్కేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కార్ డోర్లకు బ్లాక్ ఫిలిం గ్లాస్ ఉన్న వాటిపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను ఎన్ఫోర్స్మెంట్ను మరింత బలపరిస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయాన్ని పెంచుకోవచ్చని అధికారులకు సూచించారు మంత్రి. సీజైన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహరించాలని, వాహనాలను భద్రపరిచే ప్రదేశాలపై జిల్లా పోలీస్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. సిటీలో సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్లో అవినీతికి ఆస్కారం లేకుండా డీసెంట్రలైజ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులను కోరారు మంత్రి. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ నెల 5న మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయన్నారు. దీని ప్రభావంతో మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ స్టార్ట్ అయినట్లని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలైంది. ఈ నెల 5న రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు దక్షిణ జిల్లాల గుండా ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాల మీద విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో మాన్సూన్ సీజన్లో అధిక వర్షాలు ఉండబోతున్నాయి. ఇక రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా ప్రతి ఏటా నైరుతి రుతుపవనాలు జూన్ 12న ఎంట్రీ ఇస్తాయి. కానీ ఈసారి ముందుగానే రుతుపవనాలు రావడంతో అధిక వర్షాలు ఉండబోతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని సూచించింది. ఇక గురువారం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాకాలం మొదలు కావడంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. మరోవైపు సిటీలో డిజాస్టర్ రెస్పాన్స్ టీంను రెడీగా ఉంచారు జీహెచ్ఎంసీ అధికారులు. నీట్ యూజీ పరీక్షల్లో ఎన్టీఏ వైపు నుంచి తప్పులున్నాయని, వాటిని అధికారులు అంగీకరించాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ రాజ్. ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి 67 మంది విద్యార్థులు 1వ ర్యాంకు సాధించడంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సూరత్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై చర్చించి తీర్మానించినట్టు చెప్పారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్టపరచాలన్నారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ABVP has started the nationwide protest because it has started from the Surat, and now across the Bharat we are doing protests seeking justice for the NEET UG aspirants. So ABVP's demand is to have a CBI inquiry on this issue, because this is not the first time that there is a discrepancies of lack of issues are happening on behalf of NTA. So this time ABVP is demanding for a fair CBI inquiry on this case, and we stand with the NEET UG aspirants. In the coming days also ABVP is planning to do massive protests in all the places. ఈ నెల 7, 8, 9 రోజుల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకులు మరియు విద్యావేత్తలు అక్కడికి విచ్చేసి వివిధ రకాల దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి మరియు సామాజిక వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిన ఇష్యూ ఉందో దానిపైన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి
వాటిపైన సిబిఐ విచారణ జరిపించాలని, విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల నుంచి చూసుకుంటే యూనివర్సిటీల వారికి కూడా అనేక విద్యారంగ సమస్యలు నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫ్యాకల్టీ ఇష్యూ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కారణాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వాటిని అన్నింటిని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ బస్సులను తనిఖీ చేశారు రవాణా శాఖ అధికారులు. స్కూల్స్ రీఓపెన్ కావడంతో తనిఖీలు చేసి ఫిట్నెస్ లేని 46 బస్సులపై కేసు నమోదు చేశారు. బస్సులకు ఫిట్నెస్ లేకపోయినా 15 సంవత్సరాలు దాటినా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని తెలిపారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్. 60 ఏళ్లు పైబడిన వారిని డ్రైవర్లుగా నియమించవద్దని సూచించారు. ఈ తనిఖీలు నిత్యం కొనసాగుతూ ఉంటాయని, విద్యా సంస్థలు రవాణా శాఖ కార్యాలయంలో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బస్సులపై రవాణా శాఖ అధికారులు 5 బృందాలుగా ఏర్పడి దాడులు, తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఫిట్నెస్ లేని బస్సులు కావచ్చు, సరైన ధృవీకరణ పత్రాలు, ట్యాక్సీ లేని బస్సులు 46 బస్సులపై కేసు నమోదు చేయడం జరిగింది. అటు మీడియా సంస్థలు, ఇటు రవాణా శాఖ అధికారులు, అటు ట్రాఫిక్ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ కూడా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు మొద్దు నిద్ర వహించడం అన్నది చాలా శోచనీయం. విద్యార్థుల యొక్క రవాణా అన్నది ఒక సున్నితమైన అంశము. వాళ్ళ యొక్క రక్షణతో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి యాజమాన్యాలు ఫిట్నెస్ లేకుండా బండ్ల రోడ్ల మీద తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా 15 సంవత్సరాలు దాటినటువంటి బండ్లు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగడానికి వీల్లేదు. కానీ ఒకవేళ అటువంటి రోడ్లపై తిరిగితే మాత్రం వారిపై క్రిమినల్ యాక్షన్ కూడా మేము వెనకాడబోము. గ్రేటర్ సిటీలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులతో జరిగిన రివ్యూలో మంత్రి పొన్నం సీరియస్ అయ్యారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వర్షాకాలం ప్లాన్ను అధికారులు మంత్రికి వివరించారు. డ్రైనేజీల దగ్గర ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. స్ట్రీట్ లైట్స్ విషయంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఎలక్ట్రికల్ అధికారులపై మేయర్ గద్వాల విజయలక్ష్మి, మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.